వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో భాగంగా పరిపాలన మరియు సుపరిపాలన గురించి నేర్చుకుందాం. ఈరోజు గవర్నమెంట్ అనే పదం నుంచి గవర్నెన్స్ అనే పదం వచ్చింది. గవర్నెన్స్ అంటే పరిపాలన అని అర్థం. ఏ విధంగా మరి ఈ యొక్క పరిపాలన నిర్వహించబడుతుందో మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఈ రెండు అంశాల మీద మనం ఈరోజు క్లాస్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సుపరిపాలన భావన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకున్నటువంటి సబ్జెక్టు. ప్రపంచ బ్యాంక్ ప్రకారం సుపరిపాలన అంటే ఏం నిర్వహించింది వరల్డ్ బ్యాంకు? ప్రపంచ బ్యాంక్ ప్రకారం సుపరిపాలన అంటే ఆరోగ్యవంతమైన అభివృద్ధి నిర్వహణ విధానము. దానికి 4 సూత్రాలను గుర్తించారు. దానికి ఎన్ని సూత్రాలు? 4 సూత్రాలను గుర్తించారు. ఆ 4 ఏంటి? 1 ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ. 2 జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ. 3 అభివృద్ధికి అవసరమైన చట్టబద్ధమైన వ్యవస్థ. 4 పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఒక ప్రభుత్వాల మీద ఉన్నది. అంటే వాళ్ళు తనంతట తాను చేసుకోకపోవడం కాదు, మేము ఏం చేయబోతున్నాం, ఏ స్కీమ్స్ను ప్రవేశపెట్టబోతున్నాం, ప్రజలకు లబ్ధి పొందే అంశాలల్లోనే మేము పథకాలను ప్రవేశపెడతాం. కాబట్టి పారదర్శకత కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచడం. ఏ స్కీమ్ అయితే ప్రవేశపెట్టుతారో ఆ స్కీమ్ గురించి, ఆ పథకాల గురించి ప్రజలకు అలాంటి సమాచారాన్ని అందుబాటులో బ్రోచర్స్ రూపంలో, తర్వాత పోస్టర్స్ రూపంలో, పబ్లిసిటీ రూపంలో వీళ్లకు ప్రజల ముందుకు తేవాల్సిన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ప్రజా పాలన నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ నోటీస్కు తెచ్చుకోవాలి. అయితే సుపరిపాలన భావన ఈ క్రింది అంశాలు కలిగి ఉంటుంది. ఏ అంశాలను ఈ సుపరిపాలన అనే భావన మిళితమై ఉన్నది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. 1 రాజకీయ జవాబుదారీతనము అంటే పొలిటికల్గా అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అనే దాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం? అకౌంటబిలిటీ. అంటే జవాబుదారీతనం అంటే ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో అది ప్రజలకు చేసిన దానికి, చేయబోయేదానికి ప్రభుత్వాలు ఆన్సరబుల్ ఉండాలి. అంటే జవాబు చెప్పే విధంగా ఉండాలి. మేము చేసినాం, మీ ఇష్టము, అది ఏదన్నా కానీ అని అనడానికి వీల్లేదు. కాబట్టి ఆ జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యమైనది. ఇకపోతే పాలనలో వివిధ సమూహాలు చేరే వెసులుబాటు. ఈ అడ్మినిస్ట్రేషన్లో, ఈ పరిపాలనలో అనేక సమూహాలు, గ్రూప్స్ను మిళితం చేసుకోవాలి, కలపాలి. వివిధ రకాల వేరియస్ గ్రూప్స్ను ఈ పరిపాలనలో భాగస్థులుగా చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా పాలనలో వివిధ వర్గాలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే అనేక రకాల వర్గాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ పాలనలో ఏవేవైతే వర్గాలు పాల్గొనాలో అలాంటి వాటిని మొత్తము దాంట్లో భాగంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఎవరికి ఏది చెప్పకుండా తనంతటి తానే ప్రభుత్వం పరిపాలన చేసిందనేటువంటి ఒక అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలనలో వివిధ వర్గాలను భాగస్వామ్యం చేయడం. ఇకపోతే మానవ హక్కుల పరిరక్షణ, సమన్యాయం. చాలా గొప్ప విషయం చెప్పిండండి. ఎందుకో తెలుసా? మానవ హక్కుల పరిరక్షణ. ఏ ప్రభుత్వ పథకమైనా మానవ హక్కులను పరిరక్షించాలి, కాపాడాలి. హ్యూమన్ రైట్స్, దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం? HR అని పిలుస్తాం. HR మీన్స్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. మరి మానవ హక్కులను కాపాడినప్పుడే ఆ ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కులను కాలరాయడం లేదనే అంశము ప్రజల్లో ఎక్కువగా సమాచారం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమన్యాయం అంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ప్రజలను, కొద్ది మందిని కొన్ని వర్గాలకు, సంపన్న వర్గాలకు, అట్లని వెనుకబడిన వర్గాలకు, దళిత, బహుజన, మరి ఎవరైతే పీడనకు గురైతున్న వర్గాలకు చేసి మిగతా వర్గాలను ఇగ్నోర్ చేయొద్దు. అంటే ప్రజల
ప్రభుత్వానికి ఏదైతే పథకం తీసుకుంటుందో ఆ పథకం అందరి ప్రజలకు చెందాలి. ఉదాహరణ ఈరోజు మనం ఏం పెట్టిరు, మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం పెట్టిరు. అది మరి ఆ రకంగా అందులో సంపన్న వర్గాలు ఉంటారు, దళిత బహుజనులు ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్లకు ఫ్రీ బస్ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, ప్రజాపాలనలో అలా అంటే ఇక్కడ అందరినీ భాగస్వామ్యం చేస్తాడు. కొద్దిమందిని వద్దని, కొద్దిమందిని కావాలనే అంశం ఇక్కడ ఉండదు. కాబట్టి రూల్ ఆఫ్ లా, సమన్యాయం అనేది ఇక్కడ చాలా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ప్రభుత్వ విధానాల రూపకల్పనలో దృఢ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ విధానాలను అంటే పబ్లిక్ పాలసీస్, పబ్లిక్ పాలసీస్ అంటారు. అంటే ప్రభుత్వము ఏ ఏ అంశాల మీద మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయబోతుందో ఆ అంశాలను పబ్లిక్ పాలసీస్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ప్రభుత్వ విధానాలు అంటారు. వీటిని తయారు చేయడంలో ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఏదో కేవలం చేస్తున్నాం మళ్ళా వదిలేస్తున్నాం, ఇగ్నోర్ చేస్తున్నాం అంటే కలదు. కాబట్టి వ్యవస్థల పనితీరును అంచనా వేయాలి. సిస్టమ్స్ను వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ పెట్టిన పథకం ఏ విధంగా ప్రజలకు వెళ్ళిపోతుంది, త్వరితగతిన పోతుందా, ఆలస్యం అవుతుందా, ఇలాంటివన్నీ మరి పనితీరును కూడా మరి ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మరి అంచనా వేస్తూ అవసరమైన స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ అవసరం. స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్. అటానమస్ అంటే ఇక్కడ ఏంది, ఏదైనా ఒక స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఏం ప్రవేశపెట్టిరు, కులగణన అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ కులగణన ఎంతవరకు జరుగుతుంది, ఏమవుతుంది, మరి దానికి ఒక అటానమస్ బాడీ అంటే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందా, అందులో అధికారులు లేదా రాజకీయ నాయకుల జోక్యం ఏమన్నా జరుగుతుందా అనే అంశాలలో ఇక్కడ కంపల్సరీ ఎవరి జోక్యం లేకుండా ప్రజలలో అందరికీ సమానంగా సమన్యాయంగా వర్తించే విధంగా దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇకపోతే 5 ఉద్యోగుల జవాబుదారితనం. మరి ఆ కులగణనలో పాల్గొంటున్నటువంటి ఎంప్లాయీస్ అకౌంటబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు చేసిన పనికి మళ్ళా ప్రభుత్వానికి ఆన్సరబుల్గా ఉండాల్సిన అవసరం వాళ్ళ మీద ఉన్నది. అదేవిధంగా పాలనలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పనికి ప్రజలకు చెప్తున్న దానికి ఒక అద్దంలో కనపడేటట్టు పారదర్శకంగా ఉండాలి. చేస్తున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి అయితే దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. అదేవిధంగా సమర్థవంతమైన ప్రభావితమైన పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, అది కేపబుల్గా ఉండాలి, అది సమర్థవంతంగా ఉండాలి, అదేవిధంగా ప్రభావితంగా దాని ప్రతిఫలాలు మనకు కనిపించేటట్లు ఉండాలి. ఆ పరిపాలనా వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది మరి చాలా ఒక ప్రభావవంతంగా ప్రజలకు చొచ్చుకొని పోవాలని ఇక్కడ మనం నేర్చుకుందాం. అదేవిధంగా ప్రభుత్వం పౌర సామాజిక సంస్థల మధ్య సహకారం, ప్రభుత్వానికి పౌరుల మరి కోఆపరేటివ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఈ రెండింటికి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి సుపరిపాలనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలను ఏందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. 1990వ దశకంలో వచ్చిన పరిపాలన భావనను అంటే ఎప్పుడొచ్చింది ఈ పరిపాలన, ఈ గవర్నెన్స్ అనే పదం ఎప్పుడొచ్చింది, ఆ గవర్నెన్స్కున్న గొప్పతనం ఏంది, పరిపాలన గవర్నెన్స్. ఈ గవర్నెన్సు 1990వ దశకంలో వచ్చింది కాబట్టి ఆ భావనను మరింత మానవీయం పరచవలసినదే సుపరిపాలన. అంటే పరిపాలన, సుపరిపాలన. ఇప్పుడు గవర్నెన్స్ నుంచి వచ్చినటువంటి ఒక మానవీయత అంటే హ్యూమనైజేషన్తోని ప్రజల ముందుకు పాలకులు తమ దగ్గరే ఉంచుకోకుండా ఇది అడ్మినిస్ట్రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని మానవీయతతోని ముందుకు తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ మానవీయ పరిచిన దాన్ని గుడ్ గవర్నెన్స్ అంటారు. ఏమని పిలుస్తారండి, గవర్నెన్స్ నుంచి వచ్చిందే గుడ్ గవర్నెన్స్. ఈ విధంగా
మరి పరిపాలన సుపరిపాలన అంశాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో ఏమేమి ఉండాలి మరి? సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. అంటే ఎల్పిజి. ఇక్కడ ఎల్పిజి అంటే ఎల్ ఫర్ లిబరలైజేషన్. లిబరలైజేషన్ అంటే సరళీకరణ. అదేవిధంగా దీన్ని సరళీకరణ అంటాం. ఇకపోతే పీ ఫర్ ప్రైవేటీకరణ. పీ ఫర్ ప్రైవేటీకరణ. నెక్స్ట్ జీ ఫర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. అంటే మరి ఇక్కడ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఎల్పిజి అనేది ఎప్పుడు వచ్చింది? 1990లో 1990 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. మరి ఇది అయిన తర్వాత అంతిమంగా స్వేచ్ఛా వాణిజ్యం. అంటే మరి వాణిజ్యంలో వర్తక వాణిజ్య వ్యాపార రంగాలలో ఫ్రీ ట్రేడ్ అంటే వాణిజ్యం మీద మరి ఎలాంటి నిబంధనలు తీసుకుంటుంది ప్రభుత్వం. మరి వాణిజ్యం చేయాల్సినటువంటి ఈరోజు ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే బహుళ జాతి సంస్థలు. ఈ బహుళజాతి సంస్థలు ఏవైతున్నాయో మరి ఇవి మన ఫ్రీ ట్రేడ్ ఉన్నప్పుడే ఇక్కడ ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వేచ్ఛలో వాణిజ్యంలో స్వేచ్ఛ, ఫ్రీ ట్రేడ్ అంటే మనం వాణిజ్యంలో స్వేచ్ఛా విధానాలను ప్రవేశపెట్టాలి. ఆ వాణిజ్యం చేయడానికి వాణిజ్యం వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మీద మనం రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు రావడానికి రారు. కాబట్టి వాళ్ళకు ఓపెన్ డోర్స్ తెరవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మనం ఓపెన్ డోర్స్ పాలసీ పెట్టి ఎప్పుడైతే మరి స్వేచ్ఛా వాణిజ్యం చేసినప్పుడే ఈ మానవీయ కోణంలో సుపరిపాలన ఆవిర్భవించింది. ఆ విధంగానే ఈ సుపరిపాలన అనేది మన పరిపాలనా రంగంలో వచ్చినటువంటి ఒక నూతన ఒరవడి. మరి ఈ దీంట్లో లక్షణాలలో మనం తీసుకుంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్. ప్రజలందరూ ఈ సుపరిపాలనలో పాల్గొనవలసిన అవసరం వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే అందరూ నిమ్మకు నీరెత్తినట్టుంటే కలవదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఎంత మేరకు ఉన్నదనే అంశాన్ని కూడా ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. ఎవరైతే మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు, ఈ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్. కాబట్టి దీన్ని మీరు చాలా శ్రద్ధతో నేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉన్నది. కాబట్టి సమన్యాయం, ఇది ప్రజల భాగస్వామ్యం. రెండోది సమన్యాయం. ఫస్ట్ ప్రజల భాగస్వామ్యం, సెకండ్ వన్ సమన్యాయం, థర్డ్ వన్ విషయానికి వస్తే ట్రాన్స్పరెన్సీ. అద్దంలో మన పేసు, మన ముఖం ఎలా కనపడుతుందో ప్రభుత్వం చేసే ప్రతి పని ఓపెన్ పాలసీలో ఉండాలి. అంటే పారదర్శకంగా అది కనపడాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే బాధ్యతాయుత వైఖరి. అంటే ఇక్కడ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అవసరం. అందుకనే అకౌంటబిలిటీ అని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఏకాభిప్రాయం, సమత సమ్మిళిత గుణం. అంటే ఈక్విటీ. సమతనేమంటాం మనం? ఈక్విటీ అంటాం. మరి ఈ సమత అనేది చాలా అందరికీ సంబంధించి ఉండాలి, కానీ కొన్ని వర్గాల ప్రజలకో కొంతమంది ప్రజలకు సంబంధించి ఉండకూడదు. సమత వర్తించవలసిన అవసరం ఆ పథకం, ఆ పరిపాలన, ఆ సుపరిపాలన లక్షణాలు ఉండాలి. అదేవిధంగా ఏకాభిప్రాయం అంటే యునానిమస్గా ఉండాలి. అంటే అందులో డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉండకూడదు. ఒకరొకటంటే ఇంకొకరంటే ఇంకొకటి అంటే అది ఎక్కడ ముందుకు సాగదు. కాబట్టి యునానిమస్గా చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా సమత. ఇకపోతే ప్రభావశీలత, అది ఎంత మేరకు ముందుకు పోతుంది. ఇకపోతే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా ఉండాలని చెప్పుకున్నాం మనం. అకౌంటబిలిటీ. ఈ విధంగా మరి ఈ యొక్క 8 ఫీచర్స్ లక్షణాలతోని ఈ సుపరిపాలన చాలా ముందుకు వెళ్తున్న అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి ఒక్కొక్కటి చెప్పుకుంటే ప్రజల భాగస్వామ్యంలో ఎవరెవరు ఉంటారో ఎట్లుంటుంది. సుపరిపాలనకు మూలస్తంభమైన స్త్రీ పురుషుల భాగస్వామ్యం చాలా. మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క
మరి ప్రజల భాగస్వామ్యంలో పాల్గొనాల్సిందే. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు. ఎందుకంటే స్త్రీల సమస్యలు పురుషులకు తెలియవు, పురుషులై స్త్రీలకు తెలియవు. కాబట్టి ఇద్దరి భాగస్వామ్యం ఇక్కడ మనకు అవసరం. ఇకపోతే ప్రజల భాగస్వామ్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉండొచ్చు. రెండు రూపాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, ప్రజలు మళ్ళీ పరోక్షంగా ఎక్కడన్నా ఇంట్లో ఉండి కూడా వాళ్ళ అభిప్రాయాలను మరి ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఈ విధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, మరి ఎంపీటీసీ మెంబర్లు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్సీలు, లేకపోతే ఎంపీటీసీ మెంబర్లు, జడ్పీటీసీ మెంబర్లు. అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల కింద వస్తారు. చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ, మధ్య వ్యవస్థల ద్వారా మరి ప్రజలు పరోక్షంగా భాగస్వామ్యం కావచ్చు. ఒక లీగల్గా ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా ప్రజలు భాగస్వామ్యులు కూడా కావచ్చు. అది దానికి ఒక చట్టబద్ధత ఉండాలి. అంతే తప్ప ప్రైవేట్ ఏజెన్సీలతోనే ఇంట్లో భాగస్వామ్యం కావడానికి అవకాశం లేదు. సమన్యాయం అంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే అందరి ప్రజలకు, రాష్ట్రంలో ఉండబడిన అందరి ప్రజలకు వర్తించే విధంగా చట్టం చేస్తే అది సమన్యాయం. అంటే కొన్ని వర్గాల ప్రజలకు, కొంత సంపన్న వర్గాలకు, కొంతమంది బలహీన వర్గాలకు, మరి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, మహిళలు, యువకులు, యువతులు అందరికీ వర్తించే విధంగా ఆ పథకాన్ని రూపొందించినప్పుడు అక్కడ సమన్యాయం జరిగినట్టు, రూల్ ఆఫ్ లా జరిగినట్టు. నిష్పక్షపాతంగా అమలయ్యే చట్టాలు సుపరిపాలనకు ఎంతో అవసరం. అంటే ఇక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా మన దేశంలో మరి అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అనేక తెగల వాళ్ళు ఉన్నారు, మరి అనేక రకాల ఉపతెగల వాళ్ళు ఉన్నారు. ఈ చట్టం యొక్క ప్రతిఫలాలు అందరికీ చెందే విధంగానే చేయవలసిన ఒక గురుతరమైన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మానవ హక్కుల పరిరక్షణ. మరి ఇక్కడ ఈ యొక్క పథకాలను చేసేటప్పుడు, ప్రభుత్వం అమలుపరిచేటప్పుడు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులను కూడా కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. హ్యూమన్ రైట్స్ అంటారు. మరి ఈ రూల్ ఆఫ్ లా, హ్యూమన్ రైట్స్ చాలా ముఖ్యం. అదేవిధంగా మైనారిటీ హక్కుల రక్షణ. అంటే ఈ భారతదేశంలో హిందూ మతం చాలా అత్యధిక ప్రజలతో ఉన్నది. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఈ ముస్లిం మైనారిటీ ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముస్లిం మైనారిటీ, తర్వాత క్రిస్టియన్ మైనారిటీ, మరి అనేక రకాల సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఇట్లా తక్కువ అల్పసంఖ్యాకులు, వీళ్ళు తక్కువ జనాభాతో ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క హక్కులను పరిరక్షించుకుంటూ పథకాలను ముందుకు తీసుకుపోవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. మరి చట్టాలలో తారతమ్యాలు కూడా ఉండొద్దు. సంపూర్ణంగా మైనారిటీ హక్కులను పరిరక్షించుకుంటూ మరి ఆ తారతమ్యాలు లేకుండా, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వము ఆ పథకాలను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. నిష్పాక్షికంగా అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఎలాంటి పక్షపాతం లేకుండా. అంటే ప్రజలలో కానీ, మతాలలో కానీ, కులాలలో కానీ, వర్గాలలో కానీ, తెగలలో కానీ ఎలాంటి పక్షపాతం లేకుండా ఆ పథకం యొక్క ప్రతిఫలాలు ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉండాలనేది ఇక్కడ నిష్పక్షపాతం అనేది చెప్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. కార్యనిర్వహణ శాఖ కానీ, న్యాయశాఖ కానీ అది చాలా ఇండిపెండెంట్గా పనిచేయవలసిన అవసరం ఉంది. అవినీతి పక్షపాతం రహితంగా ఉండాలి. అవినీతితోని కరప్ట్గా ఉండొద్దు. అవినీతి లేకుండా, మళ్ళీ అదేవిధంగా పక్షపాత లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా పోలీసు వ్యవస్థ ఇలా పనిచేసినప్పుడే ప్రజల హక్కులు, ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది. పారదర్శకత
అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. చాలా ముఖ్యమైనది ట్రాన్స్పరెన్సీ అంటే. మరి ఈ ట్రాన్స్పరెన్సీ అంటే మరి వాళ్ళు చాలా పారదర్శక, అద్దంలో కనపడ్డట్టు, ప్రభుత్వం ఏం చేస్తుందో అది అద్దంలో కనపడేటట్టు ఉండాలి. ఈ ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యమైనది. నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయీకరణ జరగడం, డిసిజన్ తీసుకోవడం, తర్వాత విధానాలను అమలు జరపడం పారదర్శకతను సూచిస్తుంది. నిర్ణయాలు, విధానాలు, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రభావితం అయ్యే విధంగా వ్యక్తులు, సమూహాలు, ఇట్లా వ్యక్తులు పాల్గొనాలి. అదేవిధంగా సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా, అంటే నో హైడింగ్ నేచర్. ప్రభుత్వం ఏ పని చేసినా దాపరికం ఉండకూడదు. అది ఓపెన్ పాలసీగా ప్రజలకు చెందే విధంగా ఉండాలి. ఈ విధంగా సామాన్య ప్రజలకు మీడియా ద్వారా అందించాలి. అంటే సామాన్య ప్రజలకు కూడా ఇది మనం సమాచార శాఖ ద్వారా ప్రజలకు ప్రభుత్వం తీసుకునేటువంటి అంశాలను పంపించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక బాధ్యత అయితే ఒకరి అకౌంటబిలిటీ. బాధ్యత అంటే మరి రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. గవర్నమెంట్ ఎలా ఉండాలి? బాధ్యతతో కూడుకొని ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. పోతే ఏకాభిప్రాయం, యునానిమస్గా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలలో గందరగోళం ఉండి ప్రజలకు ఇబ్బంది పడే విధంగా ఉండొద్దు. యునానిమస్గా ఉండాలి. సమాజంలో వర్గాలు, సమూహాలు అందరూ ఉంటారు. వాళ్ళందరికీ మరి సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు తీరేటట్టు ఉండాలి. ఇంకా సమత, సమ్మిళిత గుణం అంటే వాళ్ళలో ఈక్విటీ. సమత అంటే ఈక్విటీ, అంటే అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు, అన్ని మతాలు, మరి సంపన్న వర్గాలు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, దోపిడీకి గురి కాబడుతున్న వర్గాలు ఉంటారు, మరి అణచివేతకు జరుగుతున్న వర్గాలు ఉంటారు, పురుషులు, స్త్రీలు, యువత అందరికీ ఈ ప్రభుత్వం చేసే పథకం యొక్క ప్రతిఫలాలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే దాన్ని సుపరిపాలన అని మనం చెప్పుకుంటాం. కాబట్టి సమాజంలో అందరు ప్రజలు ఉంటారు కాబట్టి అందరినీ వేరువేరుగా చూడకుండా, ఏ వర్గానికో ఒంటరిగా చేయకుండా అందరికీ చేయాల్సిన అవసరము మరి ఉన్నది. ప్రభావశీలత, ఇది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది ఈ పథకము. మహాలక్ష్మి అనే పథకం ఈరోజు మరి మహిళలందరికీ బస్సులో ప్రయాణ సౌకర్యము టికెట్ లేకుండా పెట్టినటువంటి పథకం. మరి అట్లా సంపన్న వర్గాలకైనా, బలహీన వర్గాలకైనా, లేకపోతే మైనారిటీలకైనా అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరి ప్రజలు ఆ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇట్లా ఆ విధంగా ఈ యొక్క మరి పరిమితులతోని కూడుకోకుండా అందరికీ సమర్థవంతంగా సమాజ అవసరాలను తీర్చే విధంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ అని చెప్పినాం. ప్రభుత్వం చేసే ప్రతి పథకానికి మళ్ళీ ప్రభుత్వము జవాబుదారీగా నిలబడాలి. ఎందుకు చేసినాం, మా ఇష్టం, మేము ఇలానే చేస్తాం అనే అంశాన్ని ప్రభుత్వం ప్రజలతో అనకూడదు. దానికి మేము ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా పోతే మరి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం 1994లో స్థిరమైన మానవ అభివృద్ధి కొరకు పాలన పేరిట రకరకాల కార్యాలను, ఒక కార్యశాలను అంటే వర్క్షాప్ను కూడా నిర్వహించడం జరిగింది. వర్క్షాప్ మరి ఏం చేసిరు? భాగస్వామ్యం, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం. ప్రజలు లేకుండా ఏ పథకం సక్సెస్ కాదు. అందుకని ప్రజల సమస్యలకు స్పందించడం, ప్రజలు ఏమని అడుగుతుర్రు దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం భుజస్కంధాల మీద ఉన్నది. అదేవిధంగా వనరుల అభివృద్ధి, ఎంత మేరకు రిసోర్సెస్ మనకు ఉన్నాయి, అదేవిధంగా సామాజిక అవసరాలు, సోషల్ నీడ్స్ ఏమున్నాయి, అదేవిధంగా చట్టబద్ధమైన పాలన, మరి ఒక లెజిటిమసీ అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా స్నేహపూర్వకమైన వెసులుబాటు ఉన్నటువంటి వాతావరణాన్ని ఎలా ఉండాలి? అధికారులు ప్రజలతో కోప్పడొద్దు. యాంగ్రీ అంటే ప్రజల మీద ఎందుకు వచ్చినావు అని ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ వ్యవస్థలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఏందమ్మా మీ పని ఏంది, ఎట్లా చేద్దాం, మరి ఏం జరిగిందని ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. అలానే నియంత్రణ బదులుగా రెగ్యులేటింగ్ చేయాలి. మరి ఆ విధంగా ప్రజలతోని కంట్రోల్ చేయ విధంగా ఆ ప్రజలతోని ఒక అన్నదమ్ములుగా మెలగాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నది. అదేవిధంగా సేవా దృక్పథం వాళ్ళకి ఎలా ఉండాలంటే సర్వీస్ మోటో ఉండాలి. అదేవిధంగా స్థిరత్వం ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. ఇగో ఇలాంటి అంశాలతోని ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఈ చేసే చట్టాన్ని ఆమోదించినట్టు మంచి పథకం పెట్టింది ఈ తెలంగాణ ప్రభుత్వం లేదా భారతదేశ ప్రభుత్వం,
అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. సమత సమానత్వం కూడా ఉండాలి. లింగ న్యాయం పాటించాలి. అంటే స్త్రీ పురుషులు స్త్రీలకు రకంగా పురుషులకు రకంగా ఉండొద్దు, అక్కడ లింగ భేదం అవుతుంది. కాబట్టి స్త్రీ పురుష విచక్షణ లేకుండా పథకాలను తయారు చేయాలి. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వం కంపల్సరీ ప్రజలకు. ఈ విధంగా సాంకేతిక సమాచారం, సుపరిపాలన. మరి టెక్నికల్గా ఎంత ఉంది దీంట్లో, సాంకేతికంగా అనేది కూడా ఇక్కడ సుపరిపాలన ఉన్న 2 ప్రధాన లక్ష్యాలలో మొదటిది పాలనా యంత్రాంగం బలోపేతం చేయడం, రెండోది సమాచార హక్కును బలోపేతం చేయడం. ఇది రెండోది. ఇక మొదటిదేమో పాలనా యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజాన్ని స్పీడ్ చేయాలి. అట్లనే మరి ఏదైతే సమాచారాన్ని ఇచ్చి ఆ సమాచారాన్ని సాంకేతికంగా ప్రధానంగా సాధనంగా వివరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పుకుందాం. మళ్ళీ మనము తర్వాత క్లాసులో కలుసుకుందాం.